2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వేరే ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విజన్ని లేకపోతే ఆలోచనల్ని కొనసాగించినట్లయితే, లేదు అప్పుడు ప్రారంభించబడిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించబడినట్లయితే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేదని చెప్పేసి అందరూ భావిస్తున్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో కూడా ఆ భావన చాలా ప్రస్ఫుటంగా కనపడిన విషయం కూడా మనం గమనించాం. ఏ ప్రాజెక్ట్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అభివృద్ధిని మనం చరిత్రలో చాలా ముఖ్యమంత్రులు, చాలా ప్రభుత్వాలు మార్పులు చూసాం. తర్వాత జనతా ప్రభుత్వం రానివ్వండి, లేతే బీజేపీ ప్రభుత్వం రానివ్వండి, ఆ అభివృద్ధిని, ఆ ఆలోచనని కొనసాగించి, ఆలోచనలు ఏదైనా తప్పు ఉంటే వాటిని కరెక్ట్ చేస్తూ కొత్తగా వచ్చిన ప్రభుత్వం యొక్క ఆలోచనల్ని కార్యరూపం చేయడానికి ప్రయత్నం చేశారు తప్పితే రాజకీయ కక్షతో గత ప్రభుత్వం చేసిన వాటిని ఆపేసేయాలి అనే ఆలోచనతో ఏ ప్రభుత్వం కూడా పనిచేసినట్లయితే మనకైతే తెలియదు. కానీ గత ప్రభుత్వంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయేటట్లు చేసిన విషయం మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం.